పాము కాడిస్తే చనిపోతామని మనందరికీ తెలుసు. అది అంత ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. కానీ సౌత్ చైనాలో జరిగిన ఈ వింత పాము కాటు కథ వింటే మాత్రం ఆశ్చర్యం కలగ మానదు. సౌత్ చైనాలో ఒక రెస్టారెంట్లో స్నేక్ సూప్ అనేది చాలా ఫేమస్. దాన్ని తయారు చేయడం కోసం ఆ రెస్టారెంట్లో చెఫ్గా పనిచేసే పెంగ్ ఫెన్ అనే ఒక చెఫ్ ఒక కోబ్రా పాముని తీసుకుని దాని తలను కట్ చేసి పక్కన పెట్టి పాము బాడీని ఇంకొన్ని పీసెస్గా కట్ చేసి సూప్ని తయారు చేస్తున్నాడు. 30 నిమిషాల తర్వాత ఆ సూప్ రెడీ అయ్యింది. దాన్ని కస్టమర్స్కి సర్వ్ చేసి వంట చేసిన ప్లేస్ని క్లీన్ చేస్తున్నాడు. ఆ క్రమంలో తను ఇందాక కట్ చేసిన పాము తలను తీసి డస్ట్బిన్లో పాడేద్దాం అని దాన్ని పట్టుకున్నాడు. అంతే, ముండం వేరే 30 నిమిషాలు అయినా సరే ఆ పాము తల ఆ చెఫ్ చేతి మీద కాటు వేసింది. అతను ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. రెస్టారెంట్లో ఉన్న కొందరు అంబులెన్స్కి కాల్ చేశారు. కానీ వాళ్ళు వచ్చేసరికి చెఫ్ ప్రాణాలు వదిలేశాడు. కేవలం కోబ్రా అని మాత్రమే కషపాములు ఏమైనా కూడా మొత్తం ఎన్ని ముక్కలైపోయినా వాటి తలభాగం మాత్రం దాదాపు గంట సేపు బ్రతికే